శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ వాస్తు కన్సల్టెంట్. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి గల కారణం ఏంటంటే, ఇటీవల చూస్తే చాలామంది గృహాలు నిర్మించుకున్న తర్వాత లేదా ఒక బిల్డరు నిర్మాణం చేసిన బిల్డింగ్స్ కొనడం వల్ల, లేదంటే ఒక గెటెడ్ కమ్యూనిటీ బాగుంది, అన్ని చక్కని సౌకర్యాలు ఉన్నాయి, చాలా రిచ్గా ఉందని ఆ గెటెడ్ కమ్యూనిటీలో కట్టిన బిల్డింగ్స్ కొనడము, అదేవిధంగా పాత ఇల్లులు కొందరు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే, నేను మిమ్మల్ని వాస్తు గురించి నమ్మమని చెప్పడం లేదు, కానీ మీరు అనుభవిస్తున్నటువంటి ఆ ఫీలింగ్, ఆ బాధ ఏదైతే ఉందో అది మీకు మాత్రమే తెలుసు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత మీకు అక్కడ ఆరోగ్యం పాడవడము, లేదా అక్కడ ఉన్నటువంటి మీ పర్సనల్ సమస్యలు ఎన్నెన్నో ఆ సమయంలో రావటము, ఇవన్నీ కూడాను మనకు ఏమనిపిస్తుందంటే, నాలాంటి వాళ్ళు ఇతరులు కొంతమంది చేసేటువంటి యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి మీరు వీడియోలు చూసి మీ సమస్యలకు పరిష్కారం వెతుకుతూనే ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే, మాలాంటి వాళ్ళు చేసేటువంటి ఒక గృహ నిర్మాణం జరిగినటువంటి అక్కడ ఉంది మేము చేసేటువంటి వీడియోలో చెప్పేవి మీకు వర్తించవు, అది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా ఇతరులు కొంతమంది భయపెట్టి, మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, ఈ గోడలు పాడగొట్టండి, పగలగొట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి కొన్ని లక్షల రూపాయలు మీతో మరలా ఖర్చు చేపిస్తూ ఉంటారు. అలాంటి సమస్య ఏదైనా మీకుంటే, మీ ఇంటికి ఒక మంచి వాస్తు సిద్ధాంతి వచ్చారు, వాస్తు దోషాలు ఉన్నాయన్నారు, మరి వాటి పరిష్కారం కోసం మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. గోడలు పగలగొడతారా, కూలగొట్టి మళ్ళా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరలా మీరు పునర్నిర్మాణం చేసుకుంటారా, లేదంటే రెక్టిఫికేషన్ చేసుకుంటారా, అంటే మరమ్మతులు చేసుకుంటారా, ఇవన్నీ కూడా మీ యొక్క సొంత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. లేదు, ఒక నమ్మకం ఉంటే గనక సైంటిఫిక్గా అక్కడ వాస్తు దోష నివారణ చేయడానికి మీరు నాకు అవకాశం ఇస్తే, ఎటువంటి గోడలు పడగొట్టకుండా, కూలగొట్టకుండా, ఎందుకంటే చాలామంది అనుకుంటారు నిజంగా వాస్తు దోషాలే ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటారు, కానీ ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత అది మనం